వాయిస్ వినబడలే. హలో వెళ్ళా నేను. లగేజ్ లగేజ్ ఇగో ఇగో ఇవన్నీ ఇవన్నీ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు న్యూ ఇయర్కి ఎంత వెయిట్ చేస్తారో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కూడా అంతే వెయిట్ చేస్తారనమాట. ఈ 45 డేస్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా వీకెండ్ అయితే చెప్పక్కర్లేదు. సో మేము చూస్తూ 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 ఇంకా లాస్ట్ ఎండింగ్ వచ్చింది, అప్పుడు వెళ్ళామన్నమాట. ఇంకొక 1-2 డేస్లో అయిపోతుంది. సో మీరు ఈ వీడియో చూసేటప్పటికి ఇంకా జస్ట్ 2 డేస్ మాత్రమే ఉంటుంది. సో ఇంకెవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ హానెస్ట్గా నేను లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి అయితే వెళ్తున్నాను. నేను ఎప్పుడు నా వర్షనే చెప్తాను అనమాట. నాకు ఎంతవరకు నచ్చింది, నా కలెక్షన్ ఏం నచ్చింది ఏంటి అనేది. సేమ్ ఇయర్ కూడా అంతే. నాకు అంత హైలో అయితే లేవు ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి 1-2 మోడల్స్ ఏదైనా కొత్తగా కనిపిస్తాయి. బట్ అంతా సేమ్ ఉంటుంది. స్టాల్స్ కూడా పెట్టిన దగ్గరనే అవే ఉంటాయి. కొంచెం అటు ఇటుగా ఉంటాయి అంతే తప్పక అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏముండవు. వావ్ తీసుకోవాలని. ఇంకా కొందరు ఇంటికి కావాల్సినవి అయితే ఒక 1 ఇయర్కి సరిపడా అన్ని ఈవెన్ చీపుర్ల దగ్గర నుంచి అన్నీ తీసుకుంటూ ఉంటారు. మాకు అంత ఏముండవు, మళ్ళీ మోసుకురావడం కూడా ఇబ్బంది కాబట్టి మేము బేసిక్గా అంటే ఏవైతే మాకు బాగా నచ్చుతాయో ఎవ్రీ ఇయర్ అవే తీసుకుంటాం అనమాట. లైక్ బెడ్షీట్లు కానీ అట్లా నేనైతే అవే తీసుకుంటాను. సో ఈ ఇయర్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ వీకెండ్ అయితే చాలా రష్ ఉంటుంది యాజ్ యూజువల్, తెలిసిందే కదా. అండ్ ఈసారి ఏంటంటే ఇప్పుడు మీ స్క్రీన్లో చూస్తున్నట్టు ఈ 1000కి 4 కలంకారీ కుర్తీస్ అవి అయితే ఉన్నాయి. ఎవరు చూసినా తీసుకుంటున్నారు. నాకు అంతగా నిజం టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు, ఎందుకంటే అది చాలా పల్చగా ఉంది అండ్ లైనింగ్ కూడా లేదనమాట. సో నేనైతే తీసుకోలేదు, జస్ట్ చూశాను. అంటే దాంట్లో ఏమంటారు మోడల్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ నాకైతే అంత వర్తి అనిపించలేదు. దాన్ని బట్టి మనం ఆన్లైన్లో తీసుకుంటే జస్ట్ 150, 180కే వస్తుంది ఆ రేంజ్ది అయితే. సో అందుకే నేనైతే తీసుకోలేదు, జస్ట్ చూసాను అనమాట. ఇంకా చికెన్ కర్రీ కుర్తాస్ అయితే ఇంకా ఎవ్రీ ఇయర్ లాస్ట్ నేను ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాయి అన్నీ. ఇంకా ఫుల్ సెట్ అయితే ఒక 225 వరకు ఉంటుంది. నార్మల్గా అయితే ఒక 700-800 పెట్టింది అయితే టాప్ అయితే రాదు. మరి అంత ట్రాన్స్పరెంట్గా ఉంటే కూడా నాకైతే అంత వేసుకోలేను అనమాట నేను. సో నాకు ఏవైతే ఓకే అవే తీసుకున్నాను. ట్రై చేద్దామని ఒక పలాజో తీసుకున్నాను. ఫిట్టింగ్ బాగుంటే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయొచ్చని. నేను లాస్ట్ ఇయర్ ఒక 2 కార్డ్ సెట్స్ తీసుకున్నాను. అవే ఇప్పటికీ హార్డ్లీ ఒక 2 టైమ్స్ ఏమో వేసి ఉంటాను అంతే. ఇంకా అవి వేయాల్సింది ఉంది. నేను ఎక్కువగా డ్రెస్ల మీద పెట్టను, చాలా తక్కువ, ఎందుకంటే ఫిట్టింగ్స్ చాలా కష్టము. వస్తాయో రావో తెలియదు, మనకు అక్కడ ట్రయల్ రూమ్స్ ఉండవు, ట్రై చేసే ఆప్షన్ ఉండవు. సో చిన్న సైజు వాళ్ళు అనుకోండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే మరి వస్తాయో రావో తెలియదు అని ఎంత అంటే నేను అంత తొందరగా ధైర్యం చేయను అనమాట. సో మేము వెళ్ళేటప్పటికే ఒక 4:35 అలా అయ్యి ఉంటుంది. మేము ఇంటి దగ్గర 3:30కి స్టార్ట్ అయ్యాము. ఈ ఇయర్ ఏంటంటే మార్నింగ్ 11 నుంచే స్టార్ట్ అయిపోతున్నాయంట స్టాల్స్. బట్ అంత ఎండలో కష్టంలే అనేసి మేము ఇంక ఈవినింగ్ అవర్స్లో వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికైతే క్రౌడ్ నార్మల్గా ఉంది. ఇంకా మేము కొంచెం ఒక సర్టెన్ టైం వచ్చేసిన తర్వాత మొత్తం చీకటి అయిపోయిన తర్వాత ఫుల్ క్రౌడ్, అసలు బీభత్సమైన జనాలు ఉన్నారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ అంటే ఒక 3-4 డేస్ ఉందనగా మనకి చాలా తక్కువకి ఇచ్చేస్తారు, అంటే అంత సేల్ చేసేస్తారు అని బాగా ట్రెండ్ చేస్తారు. అంత ఏముండదు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఏముండదు. ఏదో 1-2 షాపులలో కొద్దిగా తగ్గిస్తుండొచ్చు. మ్యాక్సిమం షాపులలో ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. చాలా కొద్దిగా షాపులు మాత్రమే బయట సైడ్ మాత్రమే బార్గెనింగ్ ఉంటుంది తప్ప మిగతా అన్ని ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్, ఇంకా వాళ్ళు ₹1 కూడా తగ్గించరు. మళ్ళీ ఒక్క షాప్లో ఒక రేట్ ఉందంటే ఆల్మోస్ట్ అంతా అవే. నేను కొరియన్ సూట్స్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా నైట్ సూట్స్, అవి 600. ఇంచుమించు ఒక 50-100 స్టాల్స్ ఉండొచ్చు చిన్న చిన్నవి బయట, అదే షాప్స్ ముందు ఉంటాయి కదా వాటిలలో. అందరూ సేమ్ రేటు, ఎవరు ₹1 కూడా తగ్గించరు. సేమ్ మళ్ళీ డిజైన్లు ప్యాటర్న్లు కలర్స్ పేస్టల్ కలర్స్లోనే ఉంటాయి, మొత్తం అవే ఉంటాయి. అంటే చూసి ఉన్నాం కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది. ఏదో మనకు నచ్చినాయి కొంచెం బెడ్షీట్లు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అట్లా తీసుకొని వచ్చేయడం తప్ప ఇంకా అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏముండదు. కొత్తగా చూసే వాళ్ళకైతే వావ్ బాగుంది అనిపిస్తుంది, ఎవ్రీ ఇయర్ సేమ్ అనిపిస్తుంది. ఇంకా వెళ్ళినాక ఏదో ఒకటి తినాలి కదా అనేసి మేము కొంచెం
మిర్చి మనకు స్టాల్స్‌లోనే కొంచెం లోపలికి ఉందనమాట. అక్కడ తీసుకున్నాము. వాళ్ళు హోమ్ మేడ్ అనుకుంటా. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ తర్వాత ఎళ్ళినందుకు ఫుడ్ అయినా పడాలి. ఫుడ్ మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. చాలా స్టాల్స్ ఉంటాయి. బట్ అంత హైజీన్‌గా మనం తినలేము. లైక్ మంచిగా సూపర్ ఫుడ్ ఉంటది. బావుంటది. ఎక్స్‌ప్లోర్ చేద్దాం అన్నట్టు ఉండదు. అండ్ డబుల్, త్రిబుల్ రేట్స్ కూడా ఉంటాయి. మేము ఒక ఫ్రాంకీ తిన్నాము. మిర్చి అట్లా తిన్నామనమాట. ఇంకా బెడ్‌షీట్స్ విషయానికొస్తే ఎవ్రీ ఇయర్ తీసుకుంటాము. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఆల్రెడీ మీకు వీడియో కూడా చేసున్నాను కాబట్టి నేను ఇంకిప్పుడు ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర అవే. ఇంకా అవి పాడవ్వలేదు. సేమ్ అలాగే ఉన్నాయి మంచిగా. సో, నేను తీసుకోలేదు. అండ్ కంఫర్టర్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాననమాట. లాస్ట్ ఇయర్ ఒకటి తీసుకున్నాను. ఈ ఇయర్ కూడా అంతే. ఒక 2, 3 తీసుకుందాము అనేసి అవైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అట్లా బయటికొచ్చేసామనమాట. ఆల్మోస్ట్ 8:30 ఏమో అయింది మేము బయటకొచ్చేసరికి. 4 అవర్సో, 5 అవర్సో అట్లా తిరిగినాము. నేనేదో ర్యాండమ్‌గా అట్లా తీసుకుందాము అన్నట్టు ఒక రేట్ అడిగితే నాకిక్కడ రేటు కుదిరింది ఫ్లవర్ వాస్ దగ్గర. సరే అనేసి ఇంక తీసుకున్నాను. తీసుకోవడం పెద్ద గొప్ప కాదు. మనకు లగేజ్ మోయడము, మళ్ళీ మెట్రోకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆటో తీసుకొని ఇంటికి రావడం, కొంచెం హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. ఇదంతా మా లగేజ్ అనమాట. మేము ఏంటంటే హెవీగా తీసుకుందామని ఏవైతే ఫిక్స్ అయ్యామో లైక్ బెడ్‌షీట్లు అవన్నీ ఎండ్‌లో తీసుకుందాం. ఎందుకంటే అవన్నీ మోసుకొని అంత ఎగ్జిబిషన్ అంతా తిరగాలంటే తిరగలేము కాబట్టి లాస్ట్‌లో ఇంకా బయటకొచ్చే ముందు కంఫర్టర్లు, బెడ్‌షీట్లు తీసుకొని ఇంకొచ్చేసామనమాట. ఎందుకంటే అవి ఫుల్ హెవీ వెయిట్ ఉంటాయి కదా! ఒక్కొక్కరి చేతిలో 2, 2 బ్యాగులయిపోయాయి. ఫుల్ వెయిట్ అయిపోయాయి. అండ్ మీరెళ్లారా లేదా ఇంతకీ ఎగ్జిబిషన్‌కి? ఎళ్తే మీరేం ఎక్స్‌పెక్ట్ చేశారు? ఏం కొనుక్కున్నారు? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎవ్రీ ఇయర్ అదొక ఆనవాయితీలాగా ఒక 2 ఏళ్ళు ఎళ్ళామనుకోండి, థర్డ్ ఇయర్ ఆటోమేటిక్‌గా వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలని మనసు లాగేస్తది. అక్కడ ఏమున్నా లేకున్నా జస్ట్ చూడాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలనిపిస్తది. చాలా స్టాల్స్ ఇంకా సోషల్ మీడియా వల్ల ఫుల్‌గా ఇది బావుంటది, అది బావుంటదని ఫుల్ వైరల్ అయిపోయింది. అండ్ ఇంకా మనకు తెలుసు గదా! ఒక సర్టెన్ అంటే ఏదైతే బావుంటది ఏంటి అనేది. మాకేవైతే నచ్చినాయో అవే తిరిగాం, అవే తీసుకున్నాం. అన్నీ కూడా మేము ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఆ గేమ్ జోన్‌కి అసలు ఎళ్ళనే ఎళ్ళలేదు. కిడ్స్‌ని తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంక మేము అటు పక్కన కూడా ఎళ్ళలేదనమాట. ఆహ్ అండ్ ఏంటంటే ఇది జనవరి 1 నుంచి ఫెబ్ 15 వరకి 45 డేస్ అయితే అసలు మెట్రో అయితే కళకళలాడుతూ ఉంటదనమాట. ఈవినింగ్ అవర్స్ ఎవరైనా ఎళ్తున్నారా అంటే ఇంకా అదే. మాకెళ్ళేటప్పుడు సీటు మియాపూర్ నుంచి కాబట్టి దొరికింది. ఇంకా రిటర్న్‌లో వచ్చేటప్పుడు మొత్తం స్టాండింగే. అక్కడ నిల్చున్నామంటే మళ్ళీ మియాపూర్ వరకు నిల్చొనే ఉన్నాం. అలసిపోయి ఉంటాం గదా! అంతా తిరిగి, తిరిగి ఆ క్రౌడ్‌లో. అండ్ అలసిపోయిన మొహాలు చూడండి. ఒక 2 నిమిషాలు అట్లా స్టేషన్‌లో దిగిన తర్వాత కూర్చున్నాము క్యాబ్ బుక్ చేసుకొని. ఇంకా అలాగా మెల్లిగా లగేజ్ అంతా మోసుకొని ఇంటికైతే వచ్చేసాము. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నాను, ఏంటి అనేది. అండ్ వెళ్ళాలనుకుంటే జస్ట్ ఈ సాటర్‌డే, సండేనే లాస్ట్ అనమాట మహాశివరాత్రితో. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.